అమ్మా, లగ్నపత్రిక చదువుతున్నాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం స్వస్తిశ్రీ చాంద్రమానైన మన్మథనామ సంవత్సర మాఘశుద్ధ బహుళ దశమి నాడు అనగా సరిగ్గా వచ్చే శుక్రవారం 10:30 దివ్యమైన ముహూర్తం ఉంది. అదే వివాహ ముహూర్తంగా నిర్ణయించడమైనది. ఇట్టి ఇచ్చిపుచ్చుకునే తాంబూలాల లగ్నపత్రిక శుభం. అమ్మా, ఇరువురు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. అయ్యా, లగ్నపత్రిక. శుభం. ఇక నా సంభావన ఇప్పిస్తే నేను బయలుదేరుతాను. అలాగే పంతులు గారు. అయ్యా, నేను ఇస్తాను, రండి రండి. మంచిదండి. ఈ రోజు ఇంత త్వరగా వస్తుందని కలలో కూడా అనుకోలేదమ్మా. అంతా మీ చదువే. మాస్టర్, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. అంతా మా వాడి అదృష్టం. అందుకే మీలాంటి మంచి మనసున్న వాళ్ళు బంధువులయ్యారు. ఏరా, చూడటం అయిపోతే వెళ్దామా? అదేంటి, నిశ్చితార్థం ఇంకా అవ్వలేదు కదా? పెద్దవా, ఇప్పటిదాకా జరిగిందేంట్రా? అంటే జరుగుతుందేమిటో తెలియనంత ఇన్వాల్వ్ అయిపోయావా? సారీ పిన్ని, అది ఆ ఇంపార్టెంట్ బిజినెస్ గురించి ఆలోచిస్తూ నీ బిజినెస్ ఏమిటో నాకు బాగా తెలుసు. వెళ్దావా? తర్వాత ఫోన్లో మాట్లాడదు గాని పద. హాయ్. ఇదే బాస్, అనసూయదేవి గారి ఇల్లు. కనుక్కున్నావా? అది కొనుక్కునే స్తోమత నాకెక్కడిది సార్. ఇడియట్, నేను కనుక్కున్నావా అడిగాను, కొనుక్కున్నావా అని కాదు. కావాలంటే మీరు కనుక్కోండి సార్. ఎవరు మీరు? బీపీ అండ్ బీపీ కంపెనీ ఎండి గారు. బీపీనా? అంటే బ్యాక్ పేపర్ కంపెనీ ఎండీనా? బీపీ అంటే బ్యాక్ పేపర్ కంపెనీ కాదు, బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీని. ఏంటి ఏంటి ఏంటి? బుల్లిపిట్ట బుజ్జిపిట్ట? గూట్లో గువ్వ పెట్టాం కాదు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది అనసూయదేవి గారు ఇల్లేనా? అవును. మీరు ఆవిడకి ఏమవుతారు? వాళ్ళ పెద్ద కొడుకుని. అమ్మగారు లోపల ఉన్నారా? అవును. మా అమ్మ ఎప్పుడు లోపలే ఉంటుంది. నేను అడిగింది ఇంటి లోపల ఉన్నారా అని. లేదు, ఇల్లే మా అమ్మ లోపల ఉంటుంది. పొద్దునే తాగొచ్చారా? పిచ్చి బాగుడు వాగుతున్నారు. మేమా? మరి నేనా? లోపల ఉంది, వెళ్ళండి. ఈవిడెవరు? దారి తప్పొచ్చిన దెయ్యంలా ఉంది. ఎవరు మీరు? నీకు చెప్పినా అర్థం కాదు గాని వెళ్ళి అనసూయదేవి గారిని పిలువు. ఆవిడతో ఏంటి పని?
పని మనిషిలా ఉండు. నీ రేంజ్కి మా బాస్ సమాధానం చెప్పాలా? అబ్బో ఈవిడ వాసన చూడలేక అవతారం భరించలేక చస్తున్నాం బాస్. వెళ్ళి అనసూయదేవి గారిని పిలు. మీరెవరు, ఏం పని మీద వచ్చారో చెప్తే గాని అనసూయాదేవి గారిని పిలవను. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? తినేసి ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర కూడా పెంచు. ఎంగిల్ మెతుకులతో మేకప్ వేసుకుని ఏలిపెంట్లా ఉన్నావు. నువ్వేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది? వెళ్ళి మీ అమ్మగారిని పిలు. అలాగే సార్, అలాగే సార్. ఒక్క నిమిషం. ఏయ్, ఏం చేస్తున్నావు? మీ అమ్మగారు ఎక్కడా? అడ్డగాడిదల్లా మీరు ఇప్పుడు అరిస్తే వచ్చేస్తుంది. మేమెందుకు అరుస్తాం? ఎందుకు? అమ్మంటే ఈవిడే అనసూయదేవి గారా? అవును. ఏ? సారీ మేడం, మీ అవతారం చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. అసలు మీరెవరయ్యా? అమ్మా, బుల్లిపిట్ట బుజ్జిపిట్ట కంపెనీ ఎండి అంటమ్మా. పిట్టలు కొట్టేవాడా? పిట్టలంటే పిట్టల కంపెనీ కాదు మేడం. ఆ, మా డాడీకి పక్షులంటే చాలా ప్రేమ. అందుకని ఆయన కంపెనీలన్నిటికీ బుల్లిపిట్ట, బుజ్జిపిట్ట, పాలపిట్ట, వడ్రంగి పిట్ట అని రకరకాల పిట్టల పేర్లు పెట్టారు. సరే సరే, ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ ఇల్లు కొందామని. ఏంటి? అమ్మా 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 అమ్మా, దయచేసి చీపురు మాత్రం తీయకండి అమ్మా. పిట్టల కంపెనీ పగిలిపోయేలా ఉందమ్మా. అవునమ్మా, ఇల్లంటే ఈ ఇల్లు కాదమ్మా, మరి వెనక వీధిలో ఉన్న ఆ పెంకుటిల్లమ్మా. అంటే సార్ అది మా ఇల్లు కాకి. ఉఫ్, హే, ఛీ. అవును, ఆ ఇల్లు మీకెందుకు? అంటే అది మా కంపెనీకి ఆనుకునుంది మేడం. మెయిన్ రోడ్ నుంచి కంపెనీకి రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది మేడం. అందుకే ఆ ఇంటి ప్లేస్ లో మెయిన్ గేట్ పెట్టామంటే 2 కిలోమీటర్లు తిరిగి వచ్చే శ్రమ తగ్గుతుంది మేడం. అర్థమైంది అర్థమైంది. కానీ ఆ ఇల్లు మాది కాదు కదా. మీది కాదా? అంటే అది అమ్మేస్తే అది మాది కాదు కదా అని మా ఆవిడ ఉద్దేశం. నువ్వు నోర్మి. ఓహో, అమ్మకపోయినా అది మధుమతిదే కదా. మధుమతే? మధుమతి ఎవరు? ఉత్తదే, దీని కొంచెం స్క్రూ లూజు, అందుకే అలా వాడుతుంది. నాకు స్క్రూ లూజా? నిన్ను నూరు ముంచండి. చూసారుగా ఎలా కొరగడానికి వస్తుందో. చిన్నప్పటి నుంచి అంతే. ఇదిగోండి, మీరేం కంగారు పడకండి. అది మా సొంతిల్లే. ఏరా చేతు? అవునవును, ఇది మా సొంత ఇల్లు. మా తాత ముత్తాతల నాటి నుంచి ఇది మా ఇల్లు. ఇందులో కాదు అందులో ఇసుక సిమెంటు కాకుండా మా చెమట రక్తం పోసి కట్టాము. అంతే. నమస్తే. నీళ్ళు దొరకలేదా? నీలాంటి మేస్త్రి దొరకలేదు. మూసుకొని విను. అమ్మా చెప్పండి అమ్మా, ఎంతకిస్తారు? నానా చేతు. అమ్మా, ఆ, కొనాలని వచ్చారు కాబట్టి రేటు మీరే చెప్పండి. 4 మేడం. 40 lakhs అంటున్నారు. ఒక 8 అడుగు. మా తరఫు నుంచి 8. మరి 8 ఎక్కువండి. ఓ 5 అయితే. ఒక 6 అడుగు. ఓకేనండి, మీ మాట కాదు మా మాట కాదు, సంసారపక్షంగా 6కి తేల్చేద్దాం. ఓకే మేడం, డన్. మొత్తం 6 కోట్లు. ఆహా.
6 కోట్లమ్మా. అమ్మా అవును, మీరు అదే కదా అడిగింది. ఓకే ఓకే, 2 రోజులు అడ్వాన్స్ పంపిస్తాను. 4 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చే టైంకి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి ఉంచండి. మిగతా డీటెయిల్స్ అన్ని నా మేనేజర్ చూసుకుంటాడు. ఇది నా విజిటింగ్ కార్డ్. మా పెద్ద ఇవ్వండి. ఇదిగోండి. వస్తాం సార్. వస్తాం మేడం. నన్న చేతు, ఇది కళ నిజమా? గ్యారంటీగా నిజమేనమ్మా. పడిపోయే పెంకుటిల్లికి 6 కోట్ల. అంటే అమ్మా యాక్చువల్గా ఏంటంటే బేసిక్ గా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 అనుకుంటే వాళ్ళు 6 అన్నారు. సో నేను అమ్మా అమ్మా దేవుడో దేవుడా, 6 కోట్ల ఇల్లు పోయిందే దేవుడో దేవుడా. అమ్మా అమ్మా ఆ, బాధపడకమ్మా. ఆహా, బాధపడకుండా ఎలా ఉంటాన్రా? 1-2 కోట్లు కాదు, 6 కోట్లు పోతే ఎలా భరించమంటావురా చేతు? అమ్మా నువ్వేం టెన్షన్ పడుకో. ఆ ఇల్లు మన సొంతం అవుతుంది. నిజమా? ఆ ఇల్లు మనం అమ్ముతున్నామా? అవునమ్మా. ఏం చేసినా ఎలా చేసినా సరే ఆ ఇల్లు మళ్ళీ మనకి దక్కేలా చేస్తాం. ఎలా చేతు, ఎలా అమ్ముతాం? ఇప్పుడు ఆ ఇల్లు దాని చేతికి వెళ్ళిపోయిందిగా. కనీసం ఆ ఇంటి కాంపౌండ్ లో కూడా అడుగు పెట్టలేము. మరి ఎలా మన సొంతం అవుతుంది? ఏముందమ్మా, గ్యాదకి ఇచ్చినట్టు పెద్ద మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి దాని చేత సంతకం పెట్టి చేసుకుందాం. లేదంటే ఆ ముసలుడితో పేకట ఆడించి ఓడిచేద్దాం. ఆ వంకతో ఇల్లు నొక్కేద్దాం. లేదంటే ఓ ఫుల్ బాటిల్ తాగించి ముసలాడి చేత సంతకం పెట్టించేద్దాం. చిచి, చాలా నోర్మయ్యండి. ఇలా సొల్లు వాగుడు వాక్కుండా పనికొచ్చే సలహాలుంటాయి ఇవ్వండ్రా. అయ్యో, నాకు తెలుసు. అప్పట్లాగా మధుని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నతో సంతకం పెట్టించుకుంటే ఈజీగా పని అయిపోతుంది అత్తయ్య గారు. అప్పుడు కిడ్నాప్ కేసులో మనం జైలుకి వెళ్తే మన మొగుళ్ళు 6 కోట్లతో బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మా తల్లి, మీరు మరీ అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లు ఎలా పట్టాలో 6 కోట్లు ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు. అమ్మా మనకొచ్చిన 1.5 కోటి నష్టానికి ప్రతిఫలంగా నీకు 6 కోట్లు వచ్చేలా చేసే బాధ్యత నాది. నాకు వదిలే. అయ్యో నా బంగారు తండ్రి. ఇదిగో, ఇక నుంచి నువ్వు ఆ పనిలో ఉంటున్నా. అత్తయ్య గారు ఇక డబ్బులు లెక్క పెట్టుకునే పనిలోనే ఉంటారా? తిండి తగ్గినా పౌరుషమే తగ్గలేదు. ఈ రోజు నుంచి నేను జంప్. నేను జంప్. అమ్మా నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తానే. ఎవరే అక్కడ గ్యాప్ కట్టేసింది? వస్తున్నా ఉండండి, నీ పని చెప్తా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా వస్తున్నా, బయటకు వచ్చి మాట్లాడతా. ఇలా మారిపోయారేంట్రా? ఏముందమ్మా, ఉన్న ఒక్క పూట కూడా తిన్నవ్వకుండా కట్ చేస్తామని పారిపోయారు. వెర్రి వేధవాడు. హలో మధు. హాయ్ క్రిష్ గారు,
ఏం చేస్తున్నారు? అదే ఇప్పుడే రెడీ. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు రెడీనా? సారీ అండి, ఏ? నాకు రావడానికి కుదరట్లేదు. శుభలేఖలకి మీరే వెళ్ళండి. నో, నువ్వు వస్తావని ఎప్పుడో రెడీ అయ్యి నీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు సడన్ గా హ్యాండ్ ఇస్తే ఎట్లా? చూడు, నువ్వు లేకుండా నేను వెళ్ళను. నా మాట వినండి క్రిష్ గారు, నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు. కావాలంటే నేను వచ్చి చేయిస్తాను. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. అది కూడా కావాలంటే నేను వచ్చి సారీ అండి. ఏమండి, అయినా మీరు ఇంత స్లో అని నేను కల్లో కూడా అనుకోలేదండి. నన్ను చూడండి, పెళ్లి పనులన్నీ ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా చేస్తున్నాను. గంటలో స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, ఇంటి పని, తోట పని, అన్ని పనులు చేసేసి రెడీ అయిపోయాను. ఎవరి కోసం? నా మధు కోసం. అంతేనా? తనతో కలిసి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, అందుకే ఇంత స్పీడ్గా రెడీ అయిపోయాను. సారీ అండి, మీకోసం మీరు గంటలో రెడీ అయినట్టే నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. మీరు 10 నిమిషాలంటే ఇబ్బంది కదూ. ఓ పని చేయి, రిలాక్స్గా ఓ గంటలో రెడీ అయిపో. నో, ఈ మధుమతి తలుచుకుంటే 10 కాదు 5 నిమిషాలు బ్రష్ నుంచి డ్రెస్ వరకు అన్ని పూర్తి చేసుకుంటుంది. 5 నిమిషాలన్నా? అయ్యో, 5 నిమిషాల్లో మనం బ్రష్ చేసుకోలేం, ఇంకా డ్రెస్తో ఎలా రెడీ అవుతారు? మీరు ఫోన్ పెట్టేసి బయలుదేరండి. 10 నిమిషాల్లో మీరు చెప్పిన ప్లేస్ లో రెడీగా ఉంటాను. 10 నిమిషాలు ఎందుకులేండి, ఓ అరగంటలో రెడీ అవ్వండి, సరేనా? నో, 1/2 గంటలో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. బాయ్. Yes. ఏంటి మా మధు? ఏమో అనుకున్నాను రా, నువ్వు అబద్ధాలు స్టార్ట్ చేసావు. వస్తా పిన్ని, బాయ్. లక్ష్మే, ధనలక్ష్మే, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ధనలక్ష్మే, ఐ లవ్ యూ. ఈ దీనుడిని కరుణించావా? ఈ హీనుడికి దర్శనం ఇచ్చావా? ఈ పాపాత్ముడిని క్షమించావా? లక్ష్మే, లక్ష్మే, దా మన ఇంటికి వెళ్దాం. దా. ఏంటండి, నేను మీ ఇంటికి రావడం ఏమిటి? యావండియా? ధను, నువ్వు నన్ను యావండి అంటున్నావా? చాలు, ఈ జన్మకి చాలు.
ఇంకా ఆలస్యం చేయకూడదు. ధను, నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాల్సిందే. నాతో పాటు మా ఇంట్లో సెటిల్ అయిపోవాల్సిందే. అంటే ఈ దీనుండి నువ్వు క్షమించలేదా? నా కోసం నువ్వు దివి నుండి భూమికి దిగిరాలేదా? సరే, అదే నీ డెసిషన్ అయితే నా డెసిషన్ కూడా విను. నువ్వు లేని ఆ ఇల్లు నాకొద్దు. అసలు ఈ జన్మే నాకొద్దు. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? అవును, నాకు పిచ్చే పట్టింది. నీ పిచ్చి పట్టింది. చెప్పు, మా ఇంటికి వస్తున్నావా లేదా? రాను. రావా? నిజంగా రావా? రాను. ఓకే, మ్యూజిక్.